పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి శుక్రవారం మరి యొక్క ఆరాధనలో వాక్య పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మన విచారణ గురువుల వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి విశ్వాసమైనటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య పరిచర్యలో భాగముగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం పంచుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు వాక్యంలో భాగముగా లూకా శుభవార్త 11వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం ధ్యానించుకుందాం. చదవండి. అట్లే మీరును అడుగుడు మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడునని మీతో చెప్పుచున్నాను. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువును. అడుగుడి మీకు వసకబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. వాక్య భాగాలని మనము వింటూ ఉన్నాం. ఈ విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే మనం ఈ వాక్య భాగాన్ని విన్నామో మన హృదయంలో వెంటనే ఒక ప్రశ్న రావాలి. మీకేమైనా ప్రశ్న వచ్చిందా? మీకేమైనా ప్రశ్న ఒక ప్రశ్న మీకు వచ్చిందా? ఒక సందేహం అన్నా మీకు వచ్చిందా? ఏమంటున్నాడంటే ఇక్కడ అడుగుడి మీకు అనుగ్రహించబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి తెరవబడును. ఎవరిని అడగాలి? ఎందుకు అడగాలి? ఎలా అడగాలి? ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు మనకు రావాలి. ఈ యొక్క సమాజంలో మనకి అవసరాల నిమిత్తము ఒక 50,000 రూపాయలు కావాలి. ఏం చేస్తాం మనం? ఇప్పుడు నీకు అవసరానికి ఒక 50,000 రూపాయలు కావాలి. ఏం చేస్తాడు? ఎవరిని అడగాలి? ఎవరిని పడితే వాళ్ళని అడుగుతామా? ఒకవేళ అడిగామనుకోండి మన అవసరాన్ని బట్టి ఇస్తారా? ఎవరిని అడగాలి అనేది ముందు ప్రశ్న. ఎవరిని అడిగితే మన అవసరాన్ని తీరుస్తారు? ఒకవేళ ఒక 2-3 మనం సెలెక్ట్ చేసుకున్నాం, వీలైతే ఇవ్వగలరు, వీలైతే ఇవ్వగలరు, వీలైతే ఇవ్వగలరు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. అంతేనా? మన ఇంటికి వస్తాడా? ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎలా అడగాలి? ఆయనకు అవసరం ఒక 50,000 అంటే ఇస్తాడా? ఎలా అడగాలి? అలాగే ఈరోజు వాక్యంలో ఉన్న భాగముగా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ఇందులో మొదటి భాగంగా మనం చూసినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరిని అడగాలి? ప్రశ్న వేసుకున్నాం. మనమే వాక్యం కాకుండా మనకే అవసరం ఉన్నప్పుడు మనము ఎవరిని అడగాలి? ఇక బైబిల్ వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రభువు అడగమని అడగాలని చెప్పి ఏది పది అడిగితే ప్రభువు ఇవ్వడు. ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను, వాక్యంలో ఉన్న సత్యాలను, వాక్యంలో దాగి ఉన్నటువంటి రహస్యాలను మనము నేర్చుకోవాలి. ప్రభు అడగమన్నాడు కదా,
అని మనం ప్రభువుని ప్రతీదీ కూడా అడగకూడదు. వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఏది అడగాలి, ఏది అడగకూడదు. ప్రభు అడగమన్నాడు కదా, అడుగుడి మీకు ఇస్తానంటున్నాడు, అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి ఏం అడగాలి, ఎలా అడగాలి అనేది ముందు మన మనసులో నెమరు వేసుకోవాలి. వాక్య భాగంలో చూసినట్లయితే మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువు. ఏడవ అధ్యాయము 11వ వచనం. మీకు తెలియను కదా, పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఎవరిస్తారంట? పరలోకమందున్నటువంటి తండ్రిని అడగాలి. ఆయన అన్నాడు కదా ముందు, అడుగుడి మీకు ఇవ్వబడి. మనకు వచ్చిన ప్రశ్న ఏంటి? ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలంటే గ్రంథము చక్కగా మనకి జవాబు తెలియజేస్తుంది. ఎవరిని అడగాలి? పరలోకమందున్నటువంటి తండ్రిని అడగాలి. ఆ తండ్రి నువ్వు అడిగిన దానికంటే నీకు ఎక్కువగా సమకూరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులతో చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎలా అడగాలి? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మనకి ఇస్తానంటున్నాడు కదా, మరి ఎలా అడగాలి? ఎలా అడుగుదాం? వాక్య భాగంలో చూస్తే మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 22వ వచనం చదువు ఒకసారి. మీరు ప్రార్థనలో ఏమి అడిగినను అది పొందుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా అడగాలంట? విశ్వాసంతో ప్రార్థనలో అడగాలి. ప్రభు మనకు కనబడతాడా? మనుషులైతే మనకు కనబడుతున్నారు. ఎవరింటికని వెళ్ళి మనం ఎవరిని కలుసుకోవాలని కలుసుకుని అడుగుతాం. కానీ దేవుడు ఇప్పుడు యేసు ప్రభు మనకి కనిపిస్తూ ఉన్నాడా? లేడు. కాబట్టి ఎలా అడగమంటున్నాడు? నీకు కావలసినటువంటి అవసరాన్ని అడుగుడి, నేను ఇస్తానంటున్నాడు. పరలోకమున్నటువంటి తండ్రిని ఎలా అడగాలి అంటే ప్రార్థన ద్వారా అడగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ద్వారా అడగాలి. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ఏంటమ్మా? రోజు ప్రార్థన చేస్తున్నాం. మనం వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నాం, సంఘపరంగా ప్రార్థన చేస్తున్నాం, కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖి మాట్లాడటమే ప్రార్థన. ఏం మాట్లాడాలి? మన ఆశలు, మన కోరికలు, మన అవసరాలు, మన బాధలు, మన కష్టాలు, మన సమస్తాన్ని కూడా ఎవరికి తెలియజేసుకోవాలి? తండ్రి దేవునికి తెలియజేసుకోవాలి. ఎలా చెప్పుకుంటాం మనం? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా మీరు ఏమి అడిగినను అవి మీకు వసగబడని ప్రభువు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఖచ్చితంగా ప్రార్థనలో మీరు ఏమి అడిగినా సరే మీకు నేను నిశ్చయముగా దయచేస్తానని ప్రభు వాక్కు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరి ప్రార్థన గురించి మరి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ప్రార్థన గురించి అనేకమైన విషయాలు మనం రోజు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనకు కూడా ఏమన్నా తెలుసా లేదా ఒకసారి పరీక్ష చేసుకుందాం. తెలుసు మనందరికీ. భక్తి కలిగి దేవునితో సంభాషించడే ప్రార్థన. ఎలా చేయాలి ప్రార్థనది? భక్తి కలిగి, విశ్వాసము కలిగి, నమ్మిక కలిగి మనము దేవునితో సంభాషించుటే ప్రార్థన అని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఎందుకంటే నిన్ను దేవునితో కలిపేటువంటి సాధనము ఏదైనా ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే అది ప్రార్థన. నువ్వు ఒక బస్సు ఎక్కావనుకోండి, అది దేవుని దగ్గరికి తీసుకెళ్తుందా? ఒక ట్రైన్ ఎక్కామనుకోండి, దేవుని దగ్గరికి తీసుకెళ్తుందా? ఒక విమానం ఎక్కామనుకోండి, దేవుని దగ్గరికి తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. ఒక విశ్వాసిని లేదా ఒక భక్తుడిని
దేవుని దగ్గరికి తీసుకెళ్లేటువంటి, దేవునితో మాట్లాడేటువంటి సాధనము ఏమిటి? ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించేటువంటిదే ప్రార్థన. నీ హృదయంలో సంతోషం ఉందా, ఆనందం ఉందా, బాధ ఉందా, కష్టం ఉందా, వేదన ఉందా, శోధన ఉందా, బలహీనత ఉందా? నీ హృదయంలో ఏముంది? దానిని ప్రభు ముందు కుమ్మరించుటనే ప్రార్థన అని అంటాం. అర్థమవుతుందా? ప్రార్థన. ఇంకా ప్రార్థన గురించి అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. దేవుని యొక్క సన్నిధిని వెతుకుటనే ప్రార్థన అంటాం. దేవుడిని కలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసాము అంటే, ప్రార్థనకి మనం మోకరించాము అంటే మన స్థితి ఏంటి? ఎవరిని వెతుకుతున్నామని? దేవుణ్ణి అంటే దేవుని సన్నిధిని వెతికేది వంటిదే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేసేటువంటి సమయంలో, నువ్వు మోకరించి ప్రార్థన చేసేటువంటి సమయంలో పరలోకము భూలోకము ఏకమైపోయేటువంటి సమయం. నువ్వెక్కడున్నావు? భూలోకములో ఉన్నావు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో సింహాసనాసీనుడై ఉన్నాడు. నువ్వు చేసినటువంటి ప్రార్థనకి జవాబు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ఆయన పరలోకములోంచి ఇస్తున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేసేటువంటి సమయము ఎంత అమూల్యమైనదంటే, ఎంత ప్రాముఖ్యత ఉన్నదంటే, పరలోకాన్ని భూలోకాన్ని కలిపేటువంటి సమయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయడం ద్వారా దేవునికి నీకు ఒక బాండ్, ఒక సన్నిహితం అనేది ఏర్పడతా ఉంది. ఒక వ్యక్తి మనకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని అనేక సార్లు మనం కలుసుకోవడం ద్వారా, అనేక సార్లు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ద్వారా ఆ వ్యక్తికి మనకి ఏమవుతుందమ్మా? ఒక స్నేహం, ఒక బంధం. అది రోజు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్నేహము, ఆ బంధము బలిష్టంగా మారుతుంది, బలంగా మారుతుంది. అప్పుడు నువ్వు నీ స్నేహితుడిని ఏమన్నా అడిగామనుకో, నీకు ఇస్తాడా? ఇవ్వడా? ఎందుకు ఇస్తాడు? మీ ఇద్దరి మధ్య స్నేహం అనేది బలముగా ఉంది, పటిష్టంగా ఉంది. అలాగే దేవుడితో కూడా నువ్వు బలంగా పటిష్టంగా ఉండాలి అంటే, దేవుడితో నువ్వు సన్నిహితంగా ఉండాలంటే, దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి అంటే ప్రతి నిత్యము కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే దేవుడితో మనం మాట్లాడాలి. నువ్వు ఎక్కువగా దేవుడితో పరిచయం చేసుకోవటం వలన మీ స్నేహం అయిపోతామా? బలపడుతుంది, దృఢపడుతుంది, పటిష్టంగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఏది అడిగినను నీకు అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో గొప్ప ఆధిక్యత ఉంది. నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఆధిక్యతను నువ్వు పొందుకుంటావని ప్రభు ఈ లేఖనాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో నువ్వు ఏమి అడిగినను నేను నీకు ఇస్తానని ప్రభు స్పష్టంగా మనకి లేఖనం తెలియజేస్తున్నాడు. మన భారం, మన చింతలు లేదా మన వేదనలు, మరి ప్రతి కుటుంబంలో కూడా అనేకమైన శోధనలున్నాయి, బలహీనతలున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, అనేక రకమైన సమస్యలని కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఇలాంటి భారాన్ని మనం మోయలేనప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సమస్తమైనటువంటి భారములు మోయవారుచున్నారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎలా వెళ్తాం ప్రభు దగ్గరికి అని మనం ఆలోచన చేస్తే ప్రార్థన ద్వారానే ప్రభు దగ్గరికి మనము చేరుకుంటాం. ప్రార్థన చేసేటువంటి సమయము ఏమిటంటే మన ప్రేమను దేవునికి ఇవ్వటం, దేవుని యొక్క ప్రేమను మనము పంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రార్థన చేసేటువంటి సమయం ఎలాంటిదంటే వాక్యంలో మనం చూస్తే మరి ప్రభువు మనల్ని ఆదరించేటువంటి సమయం. ప్రార్థన చేసే సమయము ప్రభువు మనల్ని మరి మహిమపరిచేటువంటి సమయం, బలపరిచేటువంటి సమయము, ధైర్యపరిచేటువంటి సమయము, సహాయం చేసేటువంటి సమయము, సంరక్షించేటువంటి సమయము, శక్తినిచ్చేటువంటి సమయము, స్వస్థపరిచేటువంటి సమయము, సమాధానం ఇచ్చేటువంటి సమయము, శాంతినిచ్చేటువంటి సమయం.
ప్రార్థన సమయానికి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకనే మనకు కావలసిన సమస్తము కూడా ఎక్కడి నుంచి వస్తాయంట? ప్రార్థన ద్వారానే జరుగుతుంది. అందుకనే మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి అది. మీకు విశ్వాసము ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని మీరు పొందుకుంటారు. అదే ప్రభుత్వం. మీరు అడుగుడి, నేను ఇస్తాను. ఎలా అడగాలి? ప్రార్థనలో అడగాలి. ప్రార్థనలో కూడా ఎలా అడగాలి? ప్రార్థనలో కూడా ఎలా అడగాలి? మనకంతా వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా మనకు ఒక ప్రశ్న రావాలి. ఎలా అడగాలి ప్రభువుని? మీరు అడగండి, ప్రార్థనలు అడగండి, మీరు ఏం అడిగినా నేను ఇస్తానంటారు. ఎలా అడగాలి ప్రభువుని? యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనం. ఒకటి చదువు. ఆయన చిత్తానుసారముగా ఆయనను మనము ఏది కోరినచో ఆయన తప్పక వినునని మనము ఆయన యందు ధైర్యము కలవారమై ఉన్నాము. మొదటి చదువు. ఆయన చిత్తానుసారము ప్రార్థన చేయాలమ్మా. ఏం చేయాలమ్మా? ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. మన చిత్తానుసారంగా ప్రార్థన చేసామనుకోండి, మొట్టమొదటి మన ప్రార్థనకి మోకాళ్ళని ప్రార్థన చేసేటువంటి సమయంలో మోకరించేటప్పటికే మనం ఏం చేయాలి? పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అయ్యా మొదలు పెడతాను మన లిస్టు. నాకు నా కొడుకుని పాస్ చేయి, ఆయనకి స్వస్థత ఇవ్వు, వెండి ఇవ్వు, బంగారం ఇవ్వు, బట్టలు ఇవ్వు, పొలం ఇవ్వు, ఇల్లు ఇవ్వు. ఇల్లు లేనాడు ఏం చేస్తాడు? స్థలం లేనాడు. ముందు నాకు ఈ సంవత్సరం స్థలం ఇవ్వయ్యా. స్థలం అన్నవాడు ఏం చేస్తాడు? ఇల్లు ఇయ్యా. ఇల్లు ఉన్నవాడు ఏం చేస్తాడు? దాని మీద రెండు ఎలా మనం కోరుకుంటాము. అవునా? వాక్యంలో ఏం రాయబడి ఉంది? ఆయన చిత్తానుసారముగా నువ్వు ఏమి అడిగినను ఆయన మనకు దయచేస్తాడు. అంతేగాని మన చిత్తానుసారము ఆయన దయచేయడం వాక్యం మనకి స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తా ఉంది. ఒక ఆయన దేవుని ప్రార్థన చేశాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అయ్యా నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. కోరుకోమన్నప్పుడు దేవుడిని చూడగానే ఆ సంతోషంలో ఏం కోరుకోవాలో వీడికి అర్థం కావాలి. కోరుకయ్యా నువ్వేం కావాలో కోరుకో, నీకు ఇస్తానని చెప్పాడు. కొంతసేపు ఆలోచించాడు. ఆలోచన రాట్లా, దేవుడు కదా ఏం కోరుకోవాలి అని ఆలోచన రాక ఏం చేశాడు? మీరు కూడా ఏం చేస్తారు? గన్నవరం ఎక్కడికి వెళ్ళారు అనుకోండి, ఏదైనా తీసుకురావాలి మర్చిపోయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ఆవిడికి ఫోన్ చేశాడు. ఏం చేశాడమ్మా? వాళ్ళ ఆవిడికి ఫోన్ చేశాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, ఏం అడగమంటావు అన్నాడు. దేవుడికి లేదా దేవుడిని అడిగి తెలివితేటలు ఉన్నాయా లేవా? లేవని అర్థం అవుతుంది మనకి. ఇక్కడ బుర్రలో ఏముంది? మట్టే. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఈ పురుషుడిని దేవుడు ఎలా తయారు చేశాడు? నేల నుండి మట్టిని తీసి మనిషిని తయారు చేశాడు. అంటే ఈ బుర్రలు అంతా కూడా మట్టే. అతికుడికి ఆలోచన రావట్లా. ఎవరిని అడిగాడు? భార్యను అడిగాడు. భార్యను అక్కడి నుంచి తయారు చేశాడు దేవుడు. భార్య బుర్రలో మట్టి ఉందమ్మా. ఎక్కడి నుంచి చేశాడు? ఎముకల నుంచి తయారు చేశాడు. కాబట్టి ఆమె చాలా తెలివిగలదు. మీరందరూ కూడా చాలా తెలివిగలవాడు. దేవుడు
స్త్రీని అంత అద్భుతముగా తెలివితేటలతో స్త్రీని తయారు చేశారు. ఒక ఇల్లు చక్కబెట్టాలి అంటే ఎవరు పునాది వేయాలమ్మా? స్త్రీ. స్త్రీ తన ఇల్లుని చక్కదిద్దుకుంటుంది, కుటుంబాన్ని. ఫోన్ చేస్తే ఆ స్త్రీ ఏం చెప్పిందంటే, భార్య, దేవుడు ప్రత్యక్షమయ్యాడా? అయితే ఒక పని చేయ, నువ్వు పట్టుకున్న వల్ల బంగారం అయిపోయేటట్టు కోరుకోమన్నా. ఏం చెప్పింది? నువ్వు పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంది. అప్పుడు దేవుడిని అడిగాడు, అయ్యా నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి. ఇంకోటి ఏదైనా కోరుకున్నాడు అనుకో, ఇంకోటి ఏదైనా కోరుకుంటే ఇంటికి వెళ్తే వందేడి, నేను కోరుకోమన్నది కోరుకోలేదు కాబట్టి నీకు ఈరోజు ఫుడ్ లేదంటది. భయం వేసి అది ఆవిడ చెప్పిందే కోరుకున్నాడు. దేవుడు అన్నాడు అప్పుడు, అరే బాబు, నువ్వు కోరుకున్నది మంచిది కాదు, నీకు ఉపయోగపడదు, నువ్వు ఆశతో ఉన్నావు, ఇంకేదైనా కోరుకుంటే లేదు, నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి, దేం కావాలి. ఆలోచించుకో, మరి ఒక అవకాశం ఇస్తానని ఆలోచించుకున్నా తండ్రి, నాకు పట్టుకున్నదల్లా బంగారమే కావాలి. ఓకే, తదాస్తు అన్నాడు మా ఆయన. ఇప్పుడు వీడు పట్టుకున్నదల్లా బంగారం అయిపోద్ది. సంతోషానికి అవదలేదు. వచ్చేసాడు, ఇంటికి వచ్చాడు, చాలా ఆనందంగా సంతోషంగా ఇంటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత భార్య దగ్గరికి వచ్చాడు, దేవుడు నాకు వరం ఇచ్చేశాడు అయ్యా వెళ్ళి ముందు కాళ్ళు కట్టుకుని ఇంట్లోకి రా అని చెప్పింది. వీడు గబగబా ఆ తొట్టి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ కాళ్ళు కట్టుకుందామని చెంబును పట్టుకున్నాడు. పట్టుకోగానే ఏమైపోయిందమ్మా? బంగారం అయిపోయింది. చెంబు బంగారం అయిపోయింది. ఇప్పుడు కాళ్ళు కట్టుకోవాలి కదా, ఈ చెంబుని బంగారం చెంబు నీళ్ళలో ఉంచాడు. నీళ్ళు ఏమైపోయినాయి? కాళ్ళు ఎట్ట కట్టుకుంటాడు. సరే వచ్చేసాడు. వచ్చి ఇంటికి వచ్చేసాడు. మంచం వేసింది. అన్నం పెడతాను రాయ్యా, నువ్వు ఎప్పుడో వెళ్ళావు, అయినా నువ్వు బంగారాన్ని తీసుకొస్తున్నావు, రా కూర్చొని మంచం వేసి మంచం మీద కూర్చోబెట్టేది. కూర్చున్నాడు. కూర్చోగానే మంచం అయిపోయిందమ్మా, బంగారం అయిపోయింది. ఆమె ప్లేట్ అన్నం పెట్టింది. అన్నం పెట్టి అన్నం అంతా తీసుకుని కూరలు వేసి తీసుకొచ్చి ప్లేట్ తీసుకొచ్చి వాడికి ఇచ్చింది. ప్లేట్ పట్టుకున్నాడు. ఏమైపోయింది? బంగారం ప్లేట్లో తింటున్నాను నేను. ఎక్కడ తింటున్నాను? బంగారం ప్లేట్లో తింటున్నాను. ఇప్పుడు అన్నం కలిపాడు. ఏమైపోయింది? బంగారం తింటాడా? బంగారం తింటాడా? ఒక రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులు, అందరూ బాగా తింటున్నారు. ఎక్కడికే పిండి లేక ఏమైపోయాడమా? చచ్చిపోయాడు. ప్రైజ్లో ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క చిత్తానుసారముగా, ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏమి అడిగినను నీకు ఆయన దయచేస్తాడు. అంతేగాని మన చిత్తం అక్కడ పనిచేయదు, ఆయన చిత్తము. దానికి ఉదాహరణ బైబిల్ గ్రంథం ఎవరంటే సొలొమోను రాజు గారు. సొలొమోను రాజు గారు ఉన్నారు చూడండి. వాక్యంలో మనం చూసినట్లయితే 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించను. క్రైస్తలో సొలొమోను రాజు కోరుకునేటువంటి కోరిక ఎవరిని సంతోషపెట్టిందమ్మా? దేవుడిని సంతోషపెట్టింది. వాక్యంలో మనం చూసినట్లయితే అలాగే మనం కూడా ప్రార్థనలో మనం దేవుని అడిగినప్పుడు మనం అడిగినటువంటి దానిని ప్రభువు సంతోషపడాలి. సొలొమోను రాజు జీవితంలో జరిగించినటువంటిది దేవుడు జరిగించినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన అక్కడ వాక్యంలో మనం చూస్తే ఆయన కోరుకున్నట్టు 10వ వచనం చదవమా. సొలొమోను కోరుకునేటువంటి కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించను. దేవుడు సంతోషపడ్డాడు. ఏం కోరుకున్నాడు? దేవుడు ఎందుకు సంతోషపడ్డాడు? 5 వాక్యాలు చదువు. 14వ వచనం, 7వ వచనం చదువు.
నా తండ్రికి బదులు నన్ను రాజుగా చేసింది, ఆయనను నేను చిన్నవాడను, ఈ ప్రజలను నేను ఎలా పరిపాలించాలి నాకు తెలియదు, అంత జ్ఞానం నాకు లేదు. రాజులైతే చేశావు, నేను రాజుగా ఉన్నాను, కానీ ఈ ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానం నా దగ్గర లేదు. కాబట్టి నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందముగా జీవించడానికి, నేను అలా పరిపాలన చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయ్యా అని దేవుణ్ణి ప్రార్థించాడు. అడిగితే ఆ అడిగినటువంటి విషయాన్ని దేవుడు ఆలకించి చాలా సంతోషపడ్డాడు. పడి ఏం చేశాడు? తర్వాత వచ్చి చదువుమా. నీవు 11వ వచనం, యావే అతనితో నీవు దీర్ఘాయువును గాని సిరి సంపదలను కానీ శత్రు వినాశనను కానీ కోరుకోనైతివి. ఎందుకు చెప్పారు అక్కడ అంటే దేవుని దగ్గర మనం కోరుకునేవి కొన్ని ఉన్నాయి, కోరుకోకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. ప్రభు దేవుడు అంటున్నాడు అక్కడ, నీవు దీర్ఘాయుష్మును కానీ సిరి సంపదలను కానీ శత్రు వినాశనాన్ని కానీ కోరుకోలేదు. ఏం కోరుకున్నావు? న్యాయబుద్ధితో ప్రజలను సురక్షితంగా పరిపాలన చేయడానికి జ్ఞానాన్ని, అది దేవుడికి నచ్చింది. అంటే దేవుడిని ప్రార్థన చేసేటప్పుడు అడిగేవి కొన్ని ఉంటాయి, అడగకూడని కూడా కొన్ని ఉంటాయని ఈ యొక్క లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన ప్రభు, నాకు ఉండిన నువ్వు లేని జీవితం శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన ప్రభు, నాకు ఉండిన నువ్వు లేని జీవితం శూన్యమే కదా. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడగలేదుగా. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడగలేదుగా. జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే, జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే. ఆ జ్ఞానము నాకు దయచేయుము, ఆ జ్ఞానము నాకు దయచేయుము. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన ప్రభు, నాకు ఉండిన నువ్వు లేని జీవితం శూన్యమే కదా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రార్థనలో మీరు ఏది అడిగినను మీకు నేను అనుగ్రహిస్తానని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మరి ఇదే విషయాన్ని యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే లూకా శుభవార్త 22వ అధ్యాయము, లూకా శుభవార్త 22వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూద్దాం. తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగించుము. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు స్వయముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనకు శ్రమలు వచ్చేసి శిలువ మోయాలి, కఠోరమైనటువంటి బాధలు, శిలువ మీద మరణం పొందాలి, చనిపోవాలి, సమాధిలో పెట్టాలి, 3వ నాడు తిరిగి లేవాలి. ఇది ముందుగానే ప్రభువుకి తెలిసినటువంటి విషయం. ప్రభువులో మానవుడు ఉన్నాడు, దైవం ఉన్నాడు, శరీరధారి అన్నాడు, దైవ స్వభావమై ఉన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత యేసు ప్రభువులో కూడా దేవుడైంది కూడా మానవ స్వభావం అనేది బయటపడింది. అక్కడ భయమేసి ఇన్ని బాధలు నేను పడాలా, ఇన్ని శ్రమలు నేను అనుభవించాలా అని మానవ బలహీనత బయటపడినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడమా? ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు?
గేచే మనుగొక తోట దిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గేచే మనుగొక తోట దిగో, ఆ తోటలో చదవేయుడి ప్రార్థించుడని, చదవేయుడి ప్రార్థించుడని, పలికిన క్రీస్తు మాటదిగో, పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అరుగదిగో, అరుగని మేతను దారదిగో, ఇక్కడ యేసు ప్రభువు కూడా తన శరీర శ్రమలను అనుభవించే ముందు ఈ యొక్క మానవ బలయంతో బయటపడినప్పుడు గెత్సేమనే తోటలను వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఇందాక మన వాక్యంలో చదువుకున్నాడు. మత్తయి సువార్త 21:22లో మనం చదువుకున్నప్పుడు, ప్రార్థనలో మీరు ఏమి అడిగినానో అది నీకు నిత్యముగా నేను అనుగ్రహిస్తానని పలికిన దేవుడు, తండ్రి దేవుణ్ణి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. చదువు 42వ వచనం, లూకా శుభవార్త 22వ అధ్యాయం 42వ వచనం. తండ్రి, యేసు ప్రభు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి, ఎవరి చిత్తము? ఇందాక వాక్యంలో మనం చదువుకున్నాం, ఆయన చిత్తానుసారం అడిగినప్పుడు మాత్రమే మనకి ఆయన అనుగ్రహిస్తాడు. మన చిత్తానుసారం చేస్తే కుదరదు. యేసు ప్రభు ఆయన చిత్తానుసారం, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించుకొని అడుగుతున్నాను. బట్టి మనము దేవుని మీద ఆధారపడినట్లుగా ప్రార్థన చేయాలి. మన సొంత తెలివి, మన సొంత జ్ఞానంతో కాదు, దేవుని మీద ఆధారపడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. బలహీనులై మనం ప్రార్థన చేయాలి. అయా నేను శక్తిహీనుడను, బలహీనుడను, నా చేతులు ఏమి లేదు, నేనేమి చేయలేను, నిస్సహాయున్నయ్యా, నువ్వు నాకు సహాయం చేయి అంటే దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు నీకు అనుగ్రహిస్తాడని వాక్యం మనకి తెలియజేస్తావు. ప్రతి దినము కూడా నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించాలని ఈ యొక్క వాక్యంలో ఉన్న పరమ రహస్యాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే సుంకరి, పరిసయ్యుడు. సుంకరి తెలుసు మనకి, పరిసయ్యుడు తెలుసు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చక్కగా వ్రాయబడి, చదవండి. నిజలనియు విద్వేషించే ఉపమానములు చెప్పాను. ప్రార్థనగా ఇద్దరు దేవాలయములకు వెళ్ళి, ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి, ఓ దేవా, నేను ఇద్దరి వలె లోబిని, 14వ వచనం చదువు, 14వ వచనం. దేవుని ఎదుట నీతిమంతులుగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే, కానీ పరిసయ్యుడు కాదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయనా తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అంటే మనము దేవుని ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఎవరు హెచ్చింపబడ్డారు? తగ్గించుకున్నటువంటి వాడు. ఎవరు తగ్గించుకున్నది? సుంకరి తగ్గించుకున్నాడు. తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన చిత్తానుసారం నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థనలో ఏమి అడిగినను ఆయన నీకు దయచేస్తాడు. ఎలాంటి ప్రార్థన? సుంకరిలాగా. ప్రార్థన వినే
వేడి సోమరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడు పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ఎవరి ప్రార్థన? సొంకరి ఎలా చేశాడు ప్రార్థన? తనని తాను తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడు? వాక్యంలో చక్కగా రాయబడి ఉంది. నీ వైపు చూడటానికి కూడా నేను సాహసించలేకపోతూ ఉన్నాను. పాపిని రొమ్ములు బాదుకొలుచు పశ్చాత్తాపడుతూ కనికరించయ్యా అని తనని తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు సుంకరి. అలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు ప్రార్థనలో నీవు ఏమి అడిగినను ఆయన నీకు దయచేస్తాడని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము ఎవరిని అడగాలి? కొద్ది వాక్యాలు మనం ధ్యానం చేసుకుని ఎవరిని అడగాలి? పరలోకమందున్న తండ్రిని అడగాలి. ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారం మనం ప్రార్థన చేయాలని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే లూకా శుభవార్తలో 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయంలో 8వ వచనం, నేను మీతో చెప్పున్నది ఏమనా అతడు మిత్రుడై ఉండి లేచి ఏమీ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతడి అవసరమును తీర్చును. ప్రైజ్లో ప్రైజ్లో. ఒక అర్ధరాత్రి వేళ తన ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు. తన ఇంటిలో ఆహారం ఏమీ లేదు. తన స్నేహితుడికి ఆహారం పెట్టడానికి అతను ఏం చేశాడు? పక్కింటికి వెళ్ళాడు. వెళ్ళి అర్ధరాత్రి వేళ తలుపు కొడుతూ ఉన్నాడు. తలుపు కొట్టయ్యా, అర్ధరాత్రి వేళ నాకు స్నేహితుడు వచ్చాడు, ఆ స్నేహితునికి మరి ఆహారం పెట్టాలి, నా దగ్గర ఏమీ లేదు, మరి 2 రొట్టెలు తలుపు కొట్టినప్పుడు ఆయన లోపల నుండి సమాధానం చెప్తూ ఉన్నాడు. మనకు కూడా అలాగే సమాధానం చెప్తూ ఉంటాం. ఒక భిక్షగాడు మన ఇంటికి వస్తూ ఉంటాడు, మన గుమానికి వస్తూ ఉంటాడు. అమ్మా కొంచెం ధర్మం ఉంటే ఏమ్మా అంటాడు. మనం ఏమంటాం? పైకెళ్ళి రాక ఒకటి. రెండవది, మన చెయ్య ఖాళీ లేదు. ఏం చేస్తుందంట? మన చెయ్య ఖాళీ లేదు. అలాగే ఇక్కడ కూడా స్నేహితుడు అనేటువంటి వాడు వచ్చినప్పుడు ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి అంటున్నాడు, తలుపు కొట్టాడు. అర్ధరాత్రి నేను పడుకుని ఉన్నాను. అయ్యా, నేను పడుకుని ఉన్నాను, నా బిడ్డలు మా పక్కలో పడుకుని ఉన్నారు, కాబట్టి ఇప్పుడు లేచి రావడం కుదరదు అని చెప్పాడు. అని చెప్పినప్పుడు అతను వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. పదే పదే పట్టు విడవకుండా ఆయన తలుపునే కొడుతూనే ఉన్నాడు. కొట్టినప్పుడు ఆయన వెంటనే ఆ బాధ పడలేక ఏం చేశాడు? తలుపు తీసుకుని వచ్చి 2 రొట్టెలు ఆయనకి ఇచ్చాడు. ఆయన తీసుకెళ్లి స్నేహితునికి ఇచ్చినట్టు వాక్యం. అలాగే దేవుడిని కూడా మనం ఎలా అడగాలంటే పట్టు విడవకుండా అడగాలి. పట్టుదలతో మనం అడగాలి. విడువక మనం ప్రార్థనలో అడగాలి. వాక్యం అదే మనకి తెలియచేస్తా ఉంది. ఎందుకంటే పట్టు విడవకుండా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, పదే విసుగక నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీకు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అడుగుడి మీకు అనుగ్రహించబడదు. ఎలా అడగాలి? పట్టుదలతో అడగాలి. ఎలా అడగాలి? ఓపికతో అడగాలి. ఎలా అడగాలి? విడవకుండా అడగాలి. పదే ఇక్కడ వాక్యంలో మనం చూస్తే అతడు పదే అడుగుట వలన అతడు తప్పక సహాయము చేసెను. కాబట్టి నువ్వు ప్రార్థనలో ప్రభువుని ఎలా అడగాలి? పదే. ఎందుకంటే 2 కప్పలు ఉన్నాయన్న. ఏంటయ్యి? 2 కప్పలు. దానికన్నా ఇది ఇంట్రెస్ట్ ఉండదు. వాక్యాన్ని పెడసవ పెడతారు. ఏదైనా చిన్న స్టోరీ ఏదో చెప్పాడు, ఎలా చదువుతారు? 2 కప్పలు ఉన్నాయి. అక్కడ ఒక 2 పెరుగు బకెట్లు, ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి అక్కడ 2 బకెట్లు. ఈ కప్పలు వచ్చేం చేసినాయి అంటే బకెట్లో పడిపోయింది. పెరుగు బకెట్లో పడిపోయింది. పెరుగు ఎలా ఉంది? చిక్కగా ఉంది. పెరుగు ఎలా ఉంది?
చిక్కగా ఉంది. ఒక కప్పు అందులో పడింది, ఒక కప్పు ఇందులో పడింది. ఈ రెండు మాట్లాడుకుంటారు. దేశమంతా మనం తిరిగి వచ్చామే, ఇక్కడికి వచ్చి ఇందులో పడిపోయాము, ఈరోజు మనకి చావు తప్పదు అంటుంది ఒక కప్ప. ఇంకో కప్ప అంటుంది, మనం ఎలాగైనా ఇందులోంచి బయటపడాలి, మనం ఎలాగైనా ఇందులోంచి పడవచ్చు, ఎలాగైనా మనము ఇందులోంచి బయటపడాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి అని ఒక కప్ప అంటుంది. ఎలా చేస్తాడు బాబు, ఇందులో పడిపోయాము, లోపలికి వెళ్ళిపోతున్నాను, నేను వెనకాళ్ళు వెళ్ళిపోయిన ముందు కాళ్ళు కూడా వెళ్ళిపోతాయి అంటే ఒక పని చేయి, నువ్వు కాళ్ళు చేతుని కొట్టు, కాళ్ళు చేతుని బాగా ఆడించు. ఈ కప్ప ఆడిస్తుంది, ఈ కప్ప కూడా ఆడిస్తుంది. కొద్దిసేపు కొట్టింది, కొట్టి నా వల్ల కాదు, నేను కొట్టలేదు అని కప్ప అలాగా లోపలికి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. రెండో కప్ప ఏం చేస్తుందంటే ఓపిక తెచ్చుకొని పట్టుదలతో ఏమైనా సరే నేను బయటపడాలి, ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అని చెప్పి కొట్టి కొట్టి విసుగగా పట్టుదలతో కాళ్ళ చేతుల్ని కొడతానే ఉంది. పెరిగిన కొడతామంటే ఏమైపోతాము, చిక్కకుండా పెరిగి ఏమైపోతుంది, పల్చగా అయిపోతుంది. ఎప్పుడైతే పల్చగా అయిపోయిందో అందులోంచి ఊరికి బయటికి వచ్చేసింది. క్రైస్తలో కప్ప విసుగగా పట్టుదలతో ఓపికతో అక్కడ పని చేయటం వలన తన ప్రాణాన్ని రక్షించుకుంది. క్రైస్తలో అలాగే ప్రార్థనలో కూడా పట్టు విడవకుండా పదే ఒకసారి సమాధానం రాకపోతే, ఒకసారి మేలు రాకపోతే మనం వెంటనే గుడి వదిలేస్తాం, బడి వదిలేస్తాం, దేవాలయం వదిలేస్తాం, పాలగారిని వదిలేస్తాం, మాస్టర్ని వదిలేస్తాం, అందరినీ వదిలేస్తాం. మనం ప్రార్థన చేసిన వెంటనే మనకి జవాబు వచ్చేయాలి. నాకు ఇది కావాలని అడిగితే వెంటనే కదా వచ్చేయాలి. అలాగా దేవుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు. నీకు ఓపిక ఎంత, ఓపిక విశ్వాసంతో ఉన్నావా, నమ్మికతో ఉన్నావా, అలా పట్టుదలతో ఓపికతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ప్రార్థనలో ఏమి అడిగినను ఆయన నీకు దయచేస్తానని లేఖనాల్లో మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే మరి వాక్యం మొట్టమొదటి మూల వాక్యంలోనే ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడు, తట్టుడి తెరవబడు, వెదకుడి దొరుకును అన్నాడు. కాబట్టి మూల వాక్యాన్ని గురించి ఎవరెవరు పట్టుదలతో అడిగారు, ఎవరెవరు వెతికారు అని మనం చూస్తే లేఖనాలు అనేకమైనటువంటి లేఖనాల్లో మనకు రాయబడి ఉన్నాయి అన్నమాట. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు, తట్టిన వారికి తెచ్చే దేవుడు మన యేసయ్యా, 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 మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హన్నా అడిగెను, కుమారుని పొందెను, జక్కయ్య వెతకెను, రక్షణ దొరికెను, స్త్రీ ఒకరు తాకెను, స్వస్థత పొందెను, స్త్రీ ఒకరు తాకెను, స్వస్థత పొందెను. నువ్వు అడిగిన వెతకిన తాకిన చాలు అన్నీ ఇస్తాడు, నువ్వు అడిగిన వెతకిన తాకిన చాలు అన్నీ ఇస్తాడు. మన యేసయ్యా, 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 మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు, తట్టిన వారికి తెరిచే దేవుడు మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మీరు తెరవరా, రెండోసారి తెరవరా, ఇప్పుడు చెప్పండి, మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకా శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహులు కాకుండాటకు యేసు వారికి ఒక ఉపమానమును చెప్పాను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు. అతడు దేవుడైనను భయపడడు, మానవులను లక్ష్య పెట్టాడు. దేవుడంటే భయం లేదు, మనుషులను అంతకన్నా లెక్కలేదు వాడికి. అతడకు ఒక వితంతువు వచ్చెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయం కొంచెము నా ప్రత్యర్థి నుండి కాపాడమని తరచుగా మొర పెట్టుకొనిచుండెను. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను. అయినా ఈ విధవరాలను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టుకుంటుకై ఈమెకు న్యాయము చేకూర్చదని తలంచెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారు, ఇక్కడ న్యాయాధిపతి దగ్గరికి ఒక వితంతు 10 విధవరాలు కానొచ్చింది. అయ్యా నాకు న్యాయం చేయమన్నాడు. నేను చేయనన్నాడు. దేవుడన్నా నేను భయపడను, మనుషులన్నా నాకు లేకలేదు. బట్టలను పిలిచాడు, తోసేమన్నాడు పక్కకి, ముసలమ్మ పక్కకి తోసాడు. మళ్ళీ రేపు వచ్చి అయ్యా నాకు న్యాయం చేయమని అడిగింది. నేను చెప్పే కదా నీకు, నేను న్యాయం చేయనని చెప్పాను కదా, నువ్వేంటి నన్ను విసిగిస్తావు, బయటికి తోసేమన్నాడు. మళ్ళీ తోసేశారు, వెళ్ళిపోయింది. మళ్ళీ 3వ రోజు వచ్చి, మళ్ళీ సరే 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు వచ్చేసి అప్పుడు అంటున్నాడు న్యాయం, ఈమె పదే పదే వచ్చి నన్ను విసిగించుచున్నందున అసహ్య సమస్య చేసి పంపించేస్తే ఇక రాదు కదా నా దగ్గరికి, అందుకనే ఈమెకు ఆ సమస్య న్యాయం చేసి పంపించండి అని చెప్పి ఇక్కడ ఉపమానంలో ప్రభు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఒక వితంతువుకి న్యాయాధిపతి పదే పదే విసిగించి పదే పదే అడుగుట ద్వారా ఆ కఠినాత్ముడైనటువంటి వాడు, ఆ దుర్మార్గుడు, దేవుడంటే భయపడలేని వాడు, మనుషులను గౌరవింపని వాడు, మనుషుల్ని లక్ష్య పెట్టినటువంటి వాడు న్యాయం చేశాడా లేదా? ఎందుకు చేశాడు? ఆ బాధ నుండి తొలగించుకోవడానికి చేశాడా లేదా? కాబట్టి అంత కఠినాత్ముడే న్యాయం చేయగలిగినప్పుడు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడైనటువంటి నీ దేవుడు నీ ప్రార్థన ద్వారా నీకు సహాయం చేస్తాడా చేయడా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లోపం ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. మనము పదే పదే ప్రభువుని అడగకపోవడం వలన మన పనులు కొన్ని జరగట్లేదు, మన ఆశలు తీరటం లేదు, మన కోరికలు తీరటం లేదు. అందుకనే విసుగగా పదే పదే ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నీకు సహాయం చేస్తాడని ఈ యొక్క మొదటి వాక్యంలో ప్రభు మనకి తెలియజేస్తున్నారు. అడుగుడి మీకు అనుగ్రహించబడును, అడుగుడి మీకు అనుగ్రహించబడని ప్రభు చక్కగా లేఖనాల్లో మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత వచ్చిన ఏముందమ్మా, 2వదిగా మనం చూసినట్లయితే